హాయ్ ఎవరీవన్, ఐమ్ డాక్టర్ నరేష్ మామ్లే, జనరల్ ఫిజిషియన్, వెల్ హాస్పిటల్ సూర్యాపేట్. ఈరోజు మనం అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం గురించి తెలుసుకుందాం. సో రీసెంట్గా ఒక ఎమినెంట్ డాక్టర్ డెలివరీ టైంలో అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం వల్ల డెత్ అవ్వడం జరిగిన విషయం మనం ఈ న్యూస్లో విన్నాం. సో ఇది చాలా బాధాకరమైన విషయం. అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం తెలుసుకునే ముందు అసలు ఎంబోలిజం అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఏదైనా ఫారిన్ బాడీ పార్టికల్ యాక్సిడెంటల్గా మన బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి, అంటే అది బ్లడ్ క్లాట్ కానీ లేదా హెయిర్ కానీ ఫ్యాట్ కానీ, సో ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ కానీ యాక్సిడెంటల్గా బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళినవి అక్కడ నుండి మన లంగ్స్ అంటే ఊపిరితిత్తులు కానీ లేదా గుండె సంబంధించిన సర్క్యులేషన్ వెళ్ళి అక్కడ ఆ సర్క్యులేషన్ ఆపేయడం వల్ల కొలాప్స్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏ సిచ్యువేషన్లో ఉంటుందో చూసుకుంటే, ఫస్ట్ ప్రొలాంగింగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు కానీ లేదా ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళు, అలానే ప్రొలాంగింగ్ బెడ్ రిడన్ అంటే చాలా కొన్ని పేషెంట్స్ చాలా కాలం బెడ్ రిడన్గా ఉంటారు. సో వాళ్ళు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఫామ్ అయిపోయి అక్కడ మనకి క్లాట్ ఫార్మేషన్ జరిగేసి అది పల్మనరీ సర్క్యులేషన్స్ అంటే ఊపిరితిత్తులో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి అక్కడ సర్క్యులేషన్ ఆపేయడం వల్ల మనకి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే ఎయిర్ ఎంబోలిజం ఏదైనా సర్జరీలో యాక్సిడెంటల్గా కానీ లేదంటే మనము ఏదైనా ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ పెడుతున్నప్పుడు ఎక్కువ మోతాదులో ఎయిర్ బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళడం, అంటే దాదాపుగా 150 నుండి 200 ml వరకు మన బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడం వల్ల ఎయిర్ ఎంబోలై ఫామ్ అయిపోయి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే కొంత డైవింగ్ చేస్తున్న వాళ్ళు, అంటే డీప్ సీ డ్రైవింగ్ స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా నైట్రోజన్ అనేది యాక్సిడెంటల్గా మన బాడీలోకి అంటే బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళేసి వాళ్ళలో కూడా ఎయిర్ ఎంబోలిజం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగని సెప్టిక్ ఎంబోలి అంటే ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఏదైనా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు లేదా ట్యూమర్, సో ఈ మెటీరియల్ అనేవి మన బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేసి కూడా మనకి సెప్టిక్ ఎంబోలి ఫామ్ అయ్యి జరుగుతుంది. అలాగనే ఫ్యాట్ ఎంబోలి మన బాడీలో ఉన్న లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే తొడెముక లాంటి ఫ్రాక్చర్స్ అయినప్పుడు యాక్సిడెంటల్గా ఫ్యాట్ ఇష్యూ అనేది బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళేసి ఫ్యాట్ ఎంబోలి ఫామ్ అయిపోవడం సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం. సో అమ్నెటిక్ ఫ్లూయిడ్ అనేది మన బేబీ చుట్టూ ఉండే ఒక ఫ్లూయిడ్. అది నార్మల్ డెలివరీ టైంలో కానీ లేదా సిజేరియన్ సెక్షన్ చేస్తున్నప్పుడు కానీ యాక్సిడెంటల్గా మదర్ బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళేసి అక్కడ నుండి అది మన ఊపిరితిత్తులో కానీ లేదా గుండె సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళడం, ఆ సర్క్యులేషన్ ఆపేయడం వల్ల కొలాప్స్ అయ్యి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ మెడికల్ ప్రొఫెషనల్స్ వెరీ ర్యాపిడ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగనే మనకి ఈ అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం వల్ల ఒక ఫేమస్ డాక్టర్ అనేది డెత్ అవ్వడం కూడా ఒక చాలా బాధాకరమైన విషయం. స్టే సేఫ్. థ్యాంక్ యూ.